హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక లేట్ లేకుండా వీడియోలోకి వెళ్తే ఈ రోజు ప్రో కబడ్డీ లీగ్ లో తెలుగు టైటన్స్ వర్సెస్ యూపీ యోద్ధాస్ మ్యాచ్ అయితే జరిగింది. తెలుగు టైటన్స్ కెప్టెన్ విజయ్ మాలిక్ ఇంకా యూపీ యోద్ధాస్ కెప్టెన్ సుమిత్ అయితే టాస్ వేశారు. టాస్ లో యూపీ యోద్ధాస్ గెలిచారు. తెలుగు టైటన్స్ టీం నుంచి ఓపెనింగ్ రైడ్ చేయమన్నారు. యూపీ యోద్ధాస్ టీం కి ఈ సీజన్ లో ఇదే ఫస్ట్ మ్యాచ్. కొంచెం టెన్షన్ గానే ఉన్నారు యూపీ యోద్ధాస్ ప్లేయర్స్. కానీ సుమిత్ లాంటి ఎక్స్ట్రీమ్ డిఫెండర్స్ యూపీ టీం లో ఉన్నారు. తెలుగు టైటన్స్ టీం నుంచి కెప్టెన్ విజయ్ మాలిక్ ఓపెనింగ్ రైడ్ చేసి మ్యాచ్ ని స్టార్ట్ చేశాడు. వచ్చి రాగానే మహేంద్ర సింగ్ టార్గెట్ చేసి టచ్ పాయింట్ తో టైటాన్స్ టీం కి ఓపెనింగ్ పాయింట్ ని గెలుచుకున్నాడు. అలాగే యూపీ టీం కూడా రైడింగ్ లో స్ట్రాంగ్ ప్లేయర్ అయిన భరత్ ని టార్గెట్ చేసి బోని పాయింట్ తెచ్చుకున్నారు. తెలుగు టైటాన్స్ కోచ్ కిషన్ కుమార్ హోడా, యూపీ యోద్ధాస్ కోచ్ బస్వీర్ సింగ్ కొంచెం హడావిడిగానే కనబడుతూ వచ్చారు. విజయ్ మాలిక్ ఓన్లీ రైడింగ్ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తూ రైడ్ బై రైడ్ వెళ్తున్నాడు. టాకిల్ పాయింట్స్ లో మాత్రం రెండు టీమ్స్ ఏమాత్రం ఛాన్స్ ఇవ్వట్లేదు. రైడ్ కి వెళ్లిన వాళ్ళని వెళ్లినట్టే పట్టేసుకుంటున్నారు. కానీ టైటాన్స్ కెప్టెన్ విజయ్ మాలిక్ మాత్రం సింపుల్ గా వెళ్తున్నాడు. కుదిరితే పాయింట్ తీసుకొని వస్తున్నాడు. తెలుగు టైటన్స్ టీమ్ లో రైడింగ్ ని విజయ్ మాలిక్, డిఫెన్స్ ని టీం మొత్తం చూసుకుంటున్నారు. యూపీ యోద్ధాస్ టీం కొంచెం కొంచెంగా ప్రెజర్ లోకి వెళ్తుంది. స్టార్టింగ్ లో తెలుగు టైటన్స్ టీం ని విజయ్ మాత్రం చాలా బాగా కంట్రోల్ చేస్తూ వచ్చాడు. రెండు టీమ్స్ చాలా కాన్ఫిడెన్స్ గా కనబడుతున్నాయి. రెండు టీమ్స్ హోరాహోరీగా ఆడుతున్నారు. తెలుగు టైటన్స్ టీం కొంచెం కొంచెంగా డిఫెన్స్ నుంచి కంట్రోల్ తగ్గుతూ వచ్చింది. ఒక్కొక్కరిగా అవుట్ అవుతూ వచ్చారు. రైడింగ్ లోను ఇంకా డిఫెన్స్ లోను. ఫస్ట్ 10 మినిట్స్ అవ్వగానే స్ట్రాటజిక్ టైమ్ అవుట్ ఇచ్చారు. అప్పటికి టైటన్స్ టీం లో 3 ప్లేయర్స్ మాత్రమే మిగిలారు. ఫస్ట్ బ్రేక్ తర్వాత స్కోర్ చూసుకుంటే టైటన్స్ టీం కి 6 పాయింట్స్ వచ్చాయి. యూపీ యోద్ధాస్ టీం కి 8 పాయింట్స్ ఉన్నాయి. యూపీ యోద్ధాస్ టీం లో ఒక్క ప్లేయర్ కూడా బయట లేడు. టైటన్స్ టీం లో మాత్రం 2 ప్లేయర్స్ మిగిలారు. అలాగే విజయ్ మాలిక్ ఎంటీ రైడ్ చేసిన తర్వాత ఇరానీని సబ్స్టిట్యూషన్ గా తీసుకున్నాడు. ఇద్దరే టీం లో ఉన్నారు కాబట్టి సూపర్ టాకిల్ ఆపర్చునిటీ వచ్చింది. కానీ మాలిక్ టచ్ పాయింట్ తో అవుట్ అయిపోయాడు. ఇక తెలుగు టైటన్స్ టీం లో ఒక్కడే మిగిలాడు. ఆల్అౌట్ నుంచి కాపాడుతాడనుకున్నా కానీ యూపీ యోద్ధాస్ డిఫెన్స్ లో చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. ఏమాత్రం వదలలేదు. తెలుగు టైటన్స్ టీం ఆల్అౌట్ అయ్యింది. అప్పటి స్కోర్ చూస్తే యూపీ టీం 12 పాయింట్స్, తెలుగు టైటన్స్ టీం 8 పాయింట్స్ తో ఉన్నారు. మళ్ళీ రెట్టింపు ఉత్సాహంతో తిరిగి వచ్చారు టైటన్స్ టీం. యూపీ టీం కెప్టెన్ సుమంత్ మాత్రం చాలా బాగా టీం ని గెలిపిస్తూ వచ్చాడు. నెక్స్ట్ రైడింగ్ లో విజయ్ మాలిక్, భరత్ హూడా బ్యాక్ టు బ్యాక్ పాయింట్స్ తీసుకొచ్చారు. యూపీ టీం లో గగన్ గౌడ లాంటి రైడర్ కూడా చాలా బాగా రైడింగ్ చేస్తూ వచ్చాడు. పాయింట్స్ మాత్రం యూపీ టీం కి ఏదో సింపుల్ గా వస్తున్నాయని అనిపించింది. టైటన్స్ టీం ఏమాత్రం యూపీకి ప్రెజర్ కలిగించేలా కనపడలేదు. విజయ్ మాలిక్ కి ప్రెజర్ అండ్ ఫ్రస్ట్రేషన్ కొంచెం కొంచెంగా పెరుగుతూ వస్తుంది. కాసేపట్లోనే టైటన్స్ టీం లో అందరూ అవుట్ అయ్యి మళ్ళీ ఇద్దరే మిగిలారు. అలాగే ఆల్అౌట్ ప్రాబ్లం వచ్చింది మళ్ళీ టైటన్స్ టీం కి. యూపీ టీం నుంచి రైడర్ రైడ్ కి వెళ్ళాడు. టచ్ జరిగిందని యూపీ టీం, టచ్ కాలేదని టైటన్స్ టీం రివ్యూలు కోరుకున్నారు. కానీ యూపీ టీం కే పాయింట్ వచ్చింది. మళ్ళీ తెలుగు టైటన్స్ టీం ఆల్అౌట్ అయ్యారు. ఇక ఇది రెండోసారి టైటన్స్ టీం ఆల్అౌట్ అవ్వడం. అప్పటికి స్కోర్ చూసుకుంటే టైటన్స్ టీం 14 అండ్ యూపీ యోద్ధాస్ టీం 25 పాయింట్స్ తో ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ యూపీ యోద్ధాస్ టీం 11 పాయింట్స్ లీడ్ తో ఉన్నారు. చూస్తూనే తెలుగు టైటన్స్ టీం డిఫెన్స్ లో ఫెయిల్యూర్ అవుతూ వచ్చింది. చాలా రైడ్ల తర్వాత విజయ్ మాలిక్ రైడ్ కి వెళ్లి 2 పాయింట్స్ తీసుకొచ్చాడు. ఇప్పటికి తెలుగు టైటన్స్ 12 రైడ్ పాయింట్స్, 3 టాకిల్ పాయింట్స్, 1 ఎక్స్ట్రా పాయింట్స్ తో ఉన్నారు. విజయ్ మాలిక్ ఏమో ఎంతో కష్టపడి రైడింగ్ లో పాయింట్ తీసుకురావడం, టైటన్స్ టీం ఏమో డిఫెన్స్ ఫెయిల్యూర్ తో పాయింట్లు పోగొట్టుకోవడం జరుగుతూ వచ్చింది. కొంచెం కొంచెంగా యూపీ యోద్ధాస్ అందుకోనంత ఎత్తుకు వెళ్తుందని అనిపించింది తెలుగు టైటన్స్ టీం నుంచి. యూపీ టీం 19 రైడ్ పాయింట్స్, 5 టాకిల్ పాయింట్స్, 1 ఎక్స్ట్రా పాయింట్స్ గెలుచుకున్నారు. ఇక ఇలాగే ఉంటే ఓడిపోతామని తెలుగు టైటన్స్ టీం కూడా డిఫెన్స్ లో కొంచెం కొంచెంగా స్ట్రాంగ్ అవుతూ వచ్చారు. టైటన్స్ స్కోర్ కూడా కొంచెం కొంచెంగా పెరుగుతూ వచ్చింది. ఇక సెకండ్ హాఫ్ లో కూడా స్ట్రాటజిక్ టైమ్ అవుట్ ఇచ్చారు. అప్పటి స్కోర్ చూసుకుంటే టైటన్స్ టీం కి 22 అండ్ యూపీ యోద్ధాస్ టీం కి 32 పాయింట్స్ లో ఉన్నారు. ఫస్ట్ నుంచి జరుగుతూ వస్తున్నదే. స్కోర్ లో యూపీ యోద్ధాస్ టీం తెలుగు టైటన్స్ టీం ని డామినేట్ చేస్తూ వస్తున్నారు. ఒకవైపు టైం అయిపోతుంది, ఒకవైపు టైటన్స్ స్కోర్ మాత్రం అక్కడక్కడే ఉంటుంది. లాస్ట్ కు తెలుగు టైటన్స్ టీం కూడా యూపీ యోద్ధాస్ టీం ని ప్రెజర్ లో పెట్టారు. యూపీ టీం లో 3 మాత్రమే మిగిలారు. ఇక యూపీ టీం కూడా ఆల్అౌట్ అవుతుంది అనుకున్నా. లాస్ట్ లో ఇద్దరు ఉన్నప్పుడు ఒకరిని టచ్ పాయింట్ తో, ఒకరిని టాకిల్ పాయింట్ తో ఆల్అౌట్ చేశారు తెలుగు టైటన్స్ టీం. స్కోర్ కొంచెం కొంచెంగా ముందుకెళ్తోంది టైటన్స్ ది. యూపీ టీం పర్ఫార్మెన్స్ కొంచెం కొంచెంగా తగ్గుతూ వస్తుంది. ఇక 5 మినిట్స్ ఉందనగా స్కోర్ చూసుకుంటే తెలుగు టైటన్స్ 30, యూపీ యోద్ధాస్ టీం 33 లో ఉన్నారు. ఈ టైంలో కొంచెం తప్పు జరిగినా కన్ఫర్మ్ గా మ్యాచ్ రిజల్ట్స్ అటు ఇటు అవుతాయి. 11 పాయింట్స్ డిఫరెన్స్ నుంచి 4 పాయింట్స్ డిఫరెన్స్ వరకు వచ్చారంటే తెలుగు టైటన్స్ టీం మంచి కంబ్యాక్ ఇచ్చారని చెప్పాలి. యూపీ టీం నుంచి గుమన్ సింగ్ 13 రైడ్ పాయింట్స్ కి వెళ్తే 7 పాయింట్స్ తీసుకొచ్చాడు. 2 మినిట్స్ ఉందనగా చేతన్ సాహో ఒకేసారి 2 టచ్ పాయింట్స్ తీసుకొచ్చి టైటన్స్ టీం కి ప్రెజర్ ని తగ్గించాడు. ఇక టైమ్ అవుట్ అవుతుందనగా రెండు టీమ్స్ కి రైడ్ పాయింట్స్ మాత్రమే చూసుకుంటే 21-21 గా ఈక్వల్ గా ఉన్నాయి. ఇరు జట్ల మధ్య టై బ్రేక్ పడింది. రెండు టీమ్స్ కి 5 రైడ్ ఛాన్సెస్ ఉంటాయి. స్కోర్ చూస్తే 32-35 గా ఉన్నాయి. ఏం జరుగుతుందో ఏమో అనుకున్నా, కానీ లాస్ట్ కు అనుకున్నదే జరిగింది.
ఇంకా యూపీ టీం నుంచి గగన్ గౌడ 11 రైడ్స్ కి వెళ్తే 11 పాయింట్స్ తీసుకొచ్చాడు. అలాగే టై బ్రేక్ లో కూడా సూపర్ రైడ్ చేసి 2 పాయింట్స్ తీసుకొచ్చాడు ఒకేసారి. లాస్ట్ రైడ్ 30 సెకండ్స్ ఉన్నప్పుడు యూపీ టీం ప్లేయర్ వచ్చి టైం పాస్ చేసి ఏదో అలా వెళ్లిపోయాడు. టైం అయిపోయింది. తెలుగు టైటన్స్ టీం చిన్న మిస్టేక్స్ వల్ల మ్యాచ్ ఓడిపోయింది. యూపీ యోద్ధాస్ టీం కూడా బాగా పర్ఫార్మెన్స్ చేసింది. ముఖ్యంగా గగన్ గౌడ చూసుకుంటే చాలా బాగా ఆడాడనే చెప్పాలి. 13 రైడ్ కి వెళ్తే 14 పాయింట్స్ తీసుకొచ్చాడు. కెప్టెన్ సుమిత్ కూడా 10 ట్యాకిల్స్ చేస్తే 8 ట్యాకిల్ పాయింట్స్ తీసుకొచ్చాడు. ఎలాగైతేనేం తెలుగు టైటన్స్ టీం గెలుస్తుంది అనుకున్నాం, కానీ ఇది కూడా ఫెయిల్ అయిపోయింది. యూపీ యోద్ధాస్ టీం గెలిచింది. మ్యాచ్ మాత్రం చాలా అంటే చాలా రసోత్తరంగా జరిగిందనే చెప్పాలి. ఇంతవరకు ఈ వీడియో చూస్తున్నారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్రో కబడ్డీ గురించి ఇలాంటి పిన్ టు పిన్ అప్డేట్స్ కావాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.